మోసపు బోధలు చెప్తారు. ఆ మోసపు బోధల్లో మీరు పడబాకండి, ఆ మోసపు బోధ వినబాకండి. అందుకే నేను చెప్తా, బైబిల్ పట్టుకున్న ప్రతివాడు క్రైస్తవుడు కాదు. చర్చికి వెళ్ళే ప్రతివాడు క్రైస్తవుడు కాదు. బ్యాగ్ తగిలించుకున్న ప్రతివాడు అపోస్తలుడు కాదు. వాక్యాలు రాచున్న ప్రతిదీ దేవుని మందిరం కాదు. దేవుని మందిరం అంటే ఏంటి? ఆయన నివసించే చోటు, అక్కడ ఆయన ఉండాలి. దేవుని మందిరం అంటే దేవుడు ఉండాలి అక్కడ. బ్యాగ్ తగిలించుకున్నాడంటే దేవుని చేత పంపబడిన వాడై ఉండాలి. బైబిల్ పట్టుకున్నాడంటే దేవుని తిరిగి దేవుని చేత రక్షించబడిన వ్యక్తి అయి ఉండాలి. మందిరానికి వెళుతున్నాడంటే రక్షణ కార్యం జరిగించబడి మార్పు చెందిన వ్యక్తి అయి ఉండాలి. ఇవన్నీ జరగాలి. ఈ దినాల్లో అనేక మంది మారు మనసు లేనివాడు కూడా మందిరానికి వెళుతున్నారు. అనేక మంది మారు మనసు లేనివాడు కూడా బైబిల్ పట్టుకుంటున్నారు. అనేక మంది దేవుని ఏర్పాట్లు లేనివాళ్ళు కూడా బ్యాగ్ తగిలించుకుంటున్నారు, బోధిస్తున్నారు.